కాదు. ఏం చదువుతావు? ఏం చదివేది. సరే మళ్ళా బ్యాగ్ లో పెట్టుకోవాలి. అనుకోని నువ్వు. సరే మళ్ళీ పెట్టుకోండి డబ్బున. చెరగిది పట్టుకో. తొందర పెట్టుకోండి అమ్మా. ఇది కూడా తీయాలనా? మళ్ళీ పోలీసు తీయండి అమ్మా, తీయండి, అన్ని తీయండి, ఒక్కడు కూడా ఉంచుకోకండి. నడు పోదాం. నడు నడు తొందర నడు. ఇక నడు పోదాం. తొందర నడు. ఏందమ్మా మళ్ళా ఇటు తిరగాలి. ఏంటంటే అటు వస్తుందా? వచ్చింది. ఆగండి ఆగండి ఆగండి. నాకు కొంచెం పని ఉందమ్మా, నేను చూపెట్టలేను. ఇట్లా స్ట్రైట్ గా ఉండి కొంచెం రైట్ తిరగండి. ఇట్లా సీదా ఉండి ఇట్లా సీదా ఇట్లా సీదా ఉండి. అట్లా కాదు, రెండు చేతులు పెట్టు. రెండు చేతులు తెలియదంటున్నా. సరే ఎట్లకి ఇట్లానా? వచ్చినాం కానీ అయ్యో అక్క లేదు మూట లేదు కదండి. అయ్యో కూర్చోచలే కూర్చో. పైసలు వాయే, సంచి నిండా తీసుకొచ్చిన పైసలు వాయే, సొమ్ములు వాయే. ఇప్పుడు అయ్యకేం చెప్పాలి, మీ బావకేం చెప్పాలి? అయ్యో చెల్లే, అయ్యో చెల్లే. అమ్మ చెల్లే, పైసలు పోతే పోయినాయి, సొమ్ములు పోతే పోయినాయి. కానీ నాకు ఒక్క విషయం తెలిసిందే, జరగీలా కూడా చెప్తాం. ఇగో మనం పైసలు సంపాదించుకుంటాం, కానీ అవి మనం జాగ్రత్త పెట్టుకోవాలంటే చదువు వచ్చి ఉండాలి. అవునా కాదా? నాకైతే చదువు రాదు. ఆడపిల్లకు చదివేందుకు అని మా అయ్య పెళ్లి చేసేసిండు. కానీ మా చెల్లని మాత్రం అట్లా కాని. మా చెల్లని గీడెన్నో స్కూల్ ఉందంట. ఏడని అది? రోజరీ కాన్వెంట్ అంట. రోజరీ కాన్వెంట్ అంట. గాడికి తీసుకపోతా, సిస్టర్ల కాలు మొక్తా, గద్వ పట్టుకుంటా, టీచర్లకు నమస్తే పెడతా, ఏదో ఒక క్లాస్ లా నా చెల్లని చేర్పిస్తా. సరేనా? సరే. నీకు రోజరీ కాన్వెంట్ దారి తెలుసానే? అయ్యో తెలియదే. ఇలా అడుగుదాం రాదు? అమ్మా మీకు రోజరీ కాన్వెంట్ స్కూల్ తెలుసా? వస్తున్నాం, మళ్ళా మీ స్కూల్కే మేము వస్తున్నాం. ఇంకొక ముచ్చట ఎప్పుడు మర్చిపోయిన అందరికి జర అందరినండి. ఫస్ట్ మాటనైతే మంచిగా చదువుకోవాలి బిడ్డ మీరందరూ, సరేనా? ఇంకొక ముచ్చట చెప్తా, అందరూ రండి. అయ్యో వచ్చేసి అందరూ